హలో అండి, తోటకూర వెల్లుల్లితో కొత్తగా మీకు చూపిస్తున్నాను. దీనికోసం కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుని అవి కొంచెం వేగాక ఎండుమిరపకాయలు వేసుకుని 1.5 వెల్లుల్లి తొక్క తీసి వేసుకోవాలండి. బాగా పడతాయి వెల్లుల్లిపాయలు. కరివేపాకు వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు వేసుకుని అవి కొంచెం దోరగా వేగనివ్వాలి. తర్వాత సన్నగా తరిగిన లేత తోటకూర అండి, ఒక పెద్ద కట్టు ఉంటుంది, దాన్ని సన్నగా తరిగి వేసుకున్నాను. వేసుకుని దాన్ని కొంచెం కలుపుకోవాలి. పసుపు కూడా కొంచెం వేసుకున్నాను. తర్వాత మూత పెట్టి నీళ్లు పోసుకోవాలండి. కొంచెం కలుపుకోవాలి. తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ మూత పెట్టి నీళ్లు పోసుకుని పెట్టుకోవాలండి. ఇలా సన్నటి సెగ మీద ఎక్కువ ఆయిల్తో పని లేకుండా చక్కగా పొడి పొడిలాడుతూ కూర రెడీగా వస్తుందండి. దీంట్లో కొంచెం చివరిలో కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ప్లీజ్ ట్రై అండ్ సబ్స్క్రైబ్.